గుర్తుకొస్తున్నాయి సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? విశ్వనాథం అండి. ఏం చేస్తుండే సార్? బిజినెస్ వ్యాపారం మాకు చెప్పద్దా సార్ బయటికి? మేము చేసే వ్యాపారం హోల్సేల్ ఫుడ్ గ్రెయిన్ బిజినెస్. అంటే షుగరు, పప్పులు, ఆయిల్స్ ఇవన్నీ హోల్సేల్గా లారీలకు తెప్పించి అమ్ముతుంటాం అన్నట్టు. మొత్తం లారీలు ఏమొచ్చినా లారీలు వస్తుంటాయి. అందరూ ఇక్కడ లోకల్ షాప్ల వాళ్ళు, తర్వాత పరూరు వాళ్ళు అందరూ మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తుంటారు స్టాక్స్. సరే, ఇప్పుడు మనం ఒక 30-40 సంవత్సరాలు వెనకకి వెళ్దాం. ఓకే. మెల్లగా ఇట్లా బ్లాక్ అండ్ రోడ్ మెల్లగా వెనక తిరిగాం. అప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవారు? ఎక్కడ పెరిగారు? ఎక్కడ పుట్టారు? ఏంటి సంగతి? ఇక్కడే సిద్దిపేటనే, ప్రాపర్ అంతా సిద్దిపేటనే. ఎడ్యుకేషన్ అంతా సిద్దిపేటలో జరిగింది. సెవెంత్ వరకు ప్రైమరీ, తర్వాత ఏందని చెప్పారంటే 10th వరకు అయింది నాది ఎడ్యుకేషన్. అంత మాత్రం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను అన్నిట్లలో కూడా. 7th వరకు కూడా 7th వరకు అమ్మాయిలను కలిసి చదువుకునే వాళ్ళం. తర్వాత మాత్రం హై స్కూల్కి వెళ్ళిపోయాము. అక్కడ లేరు. బాధపడ్డారేమో సార్? బాధపడ ఏం లేదు. 7th వరకు ఏందని చెప్పంటే కలిసే చదువుకున్నాము. కాకపోతే అప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళు మళ్ళీ విడిపోతే బాధ అనిపిస్తాయి కదా సార్. నా ఉద్దేశం అదేంటే అంటే అప్పుడు ఏందని చెప్పంటే అంతా ఇంటి పక్కలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు. అంతే, అంత పెద్ద అక్కడికి వెళ్ళకపోతే ఇంటి దగ్గరికి వెళ్తారు. అట్లా అలాంటి కాదు. కానీ ఇప్పుడు ఒకటి ఏందని చెప్పానంటే ఒక గౌరవం అనేటువంటిది ఉంటుంది తల్లిదండ్రులు అని చెప్పానంటే. వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్ట దాంతో కూడా ఏంటంటే మాకు అదేవిధంగా మేము నడుతుంటాం అన్నట్టు. అట్లా ఏందని చెప్పానంటే ఒక మంచి పేరు, మంచి సంస్కృతి అనేటువంటిది. ఏందని చెప్పానంటే ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు నువ్వు ఏమి చదువుతున్నావు అనేటువంటిది ఎవరు చూడరు. అప్పుడు ఏందని చెప్పానంటే టీచర్స్ పిల్లాడు ఏం చదువుతున్నాడు, ఏం సంగతి అనేటువంటిది చదవకపోతే కూడా తల్లిదండ్రులకు వచ్చి ఫిర్యాదు చేస్తుండే. ఆ విధంగా మాకు ఏమైందని చెప్పారంటే గట్టేసార్ స్కూల్ అని చెప్పని అందరూ 7th వరకు అందులో చదివాను నేను. అప్పుడు ఒక సారు మన వేమగంటి సీతారామయ్య గారు అని చెప్పని ఉండే. ఆయన ఏంది ఒక 1 year 2 years ఎన్పిఎస్ అని చెప్పని స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చాడు. వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి యొక్క స్పీడ్నెస్ లేదు విశ్వనాథం అని చెప్పని మా ఫాదర్ కంప్లైంట్ చేశాడు. అప్పుడు మా ఫాదర్ బాగా కొట్టిండు నన్ను. ఎందుకు చదువుతలేవని చెప్పినటువంటి విషయం అప్పుడే ఆయన ముంగట్నే బాగా కొట్టిండు. ఆ దెబ్బలతోటే నేను ఇంకా ఎడ్యుకేషన్ మీద బాగా దృష్టి పెట్టి అప్పుడు కొడితే చదివాను. కంప్లైంట్ చేస్తారు. అప్పుడు ఏందని చెప్పంటే గురువులు ఎట్లుంటాయని చెప్పానంటే, టీచర్స్ ఏందని చెప్పానంటే అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎట్లా చదువుతున్నాడు, మార్క్స్ ఏంది అనేటువంటిది. ఎందుకంటే క్లాస్లో స్కూల్లోనే నెంబర్ 1 కాబట్టి ఏందని చెప్పండి మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి అనేటువంటిది వాళ్ళు అబ్జర్వేషన్ చేసి. బాగా చదివేవాడిని. అట్లా 7thలో ఫస్ట్ క్లాస్, తర్వాత 10thలో కూడా ఫస్ట్ క్లాస్. కానీ 10th తర్వాత ఏందని చెప్పానంటే అందరు బాగా చదువుతారు. చిన్నప్పుడు కూడా అందరం స్నేహితులతోటి అన్ని రకాల ఆటలు ఆడాము. క్రికెట్ మీకు ఎక్కువ ఇష్టమైన ఆట ఏంటి? అంటే ఇష్టమైన ఆట అనేటువంటి కాదు, చిన్నప్పుడు ఏందని చెప్పి అందరం కలిసి ఆడేవాళ్ళం. ఏది ఈ సైకిల్ టైర్లు పట్టుకొని, తర్వాత మన చెర్రెగోన్ అని చెప్పని, తొక్కుడు బిల్ల అని చెప్పని, వర్షాలు పడ్డాయని చెప్పి ఈ సీక ఆట అని చెప్పని, ఇట్లా మట్టిలో సీకేయడం అని చెప్పినటువంటిది. ఇట్లా ఆడుకుంటూ వాగుల దాకా పోతుంటాం అట్లా అందరం. ఆ కట్టె తోటి అని చెప్పని అటు ఉంటుండే మాకు. రాముల గుడి దిక్కు ఉంటుండే అన్నట్టు. క్లోజ్ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కలుస్తుంటాము. క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని చెప్పంటే నేతి శ్రీనివాస్ అని చెప్పని నాతోటి ఏది అక్షరాభ్యాసం నుంచి వాళ్ళ నుంచి 10th వరకు మొత్తం తర్వాత కూడా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కలుస్తుంటాం, రెగ్యులర్ కలుస్తుంటాం. కూర కృష్ణమూర్తి అని చెప్పని, వేణు అని చెప్పని పెట్టుకుంటూ ఉంటారా? కలుస్తుంటామండి. కలిసినప్పుడు ఏముంటుంది సార్? అంటే ఎట్లాంటి ఎవరి గురించి ముచ్చట్లు ఉంటాయి? ఇదే ఎడ్యుకేషన్ గురించి ముచ్చట్లు. తర్వాత ఏందని చెప్పారంటే మామూలుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంది అనేటువంటి విషయాలు కూడా డిస్కషన్ చేస్తాం. అంతేగాని అప్పట్లో మన ఉంటుండే కనబడతలేదు ఎక్కడుంది అట్లాంటివి ఏముంది కదా, అదేం లేదు పెద్దగా అట్లాంటిది ఏం లేకుంటుండే. ఓన్లీ కాఫీ టీలైనా ఇంకా వేరే ఏమైనా తాగుతారా సార్? ఇక ఫ్రెండ్స్ అన్నప్పుడు ఉంటుంది కదా, ఈ టైంలో ఉంటుంది, అప్పుడు లేదు.
అప్పుడు లేవా? అప్పుడు లేదు, అప్పుడు లేదు. అప్పుడు ఏందని చెప్పంటే అందరూ వాడకట్లు ఉండేటువంటి దోస్తులు అందరూ ఆడుకున్నప్పుడు ఏందని చెప్పానంటే ఏడికన్నా ఏమన్నా తినాలి అని చెప్పానంటే ఫస్ట్ ఏందని చెప్పి ఒకడు పోతుండే, ఒక బండిగాడి పోయి అరే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆ బండిగాడి పోవాలి. సపోజ్ ఏదో ఒక దోశ తినాలి లేకపోతే పూరి తినాలి, ఫస్ట్ ఆ హోటల్కి ఒకళ్ళు పోయేటోళ్ళం, పోయి చూసేవాళ్ళం మనకు సంబంధికులు ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరా రాండ్రా అని చెప్పని ఆ హోటల్కి లోపలి పోయి అప్పుడు ఏందని చెప్పి ఇంత ఓపెన్గా ఉండకపోతుండే, ఇట్లా పార్టిషన్స్ ఉంటుండే. ఆ పార్టిషన్లో అక్కడ కూర్చొని దుందరతో తిని మళ్ళీ దాన్ని చేతులు కడుక్కొని బయట తిరిగితే తనులు పడేది. అట్లా ఎవరైనా చూస్తే ఏందని చెప్పంటే బయట ఆడుకుంటారు. అప్పుడు ఏందని చెప్పంటే అప్పుడు ఎవరైనా చూసిరని చెప్పనుకో తల్లిదండ్రులు చెప్తారు మీ అబ్బాయి ఇట్లా హోటల్లో కనిపించిండు లేకపోతే ఇక్కడ కనిపించిండు అని చెప్పినటువంటి చెప్తారు. అంటే ఆ విధమైనటువంటి యొక్క వాళ్ళకు శ్రద్ధ అనేటువంటిది ఉంటుండే. అట్లా పిల్లలకి ఏందని చెప్పంటే మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు పిల్లలు అనేటువంటిది ఒకటి అట్లా ఉంటుండే. అట్లా అటువంటి కార్యక్రమంపై మీ అభిప్రాయం? చాలా బాగుందండి. మీ ఛానల్ ద్వారా ఏందని చెప్పంటే మా చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నాం, మా ఫ్రెండ్స్ని కానీ మా లైఫ్ కానీ అంతా అందరినీ గుర్తు చేసుకున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రావాలని అనుకుంటున్నాను. రావాలండి. చెప్పారంటే ఒకసారి చెప్పారంటే ఇవన్నీ ఏమైపోతాయని చెప్పారంటే ఈ బిజీ లైఫ్లో మర్చిపోతాం. ఇవేందని చెప్పారంటే అందరి పాత్రలను అందరినీ గుర్తు చేసుకోవడము, దానివల్ల ఏందని చెప్పారంటే ఒక మెమరీ అనేటువంటిది అదైపోతుంది, ఒక లైఫ్ అనేటువంటిది ఆ గుర్తుకు వచ్చిన తర్వాత ఏందని చెప్పానంటే ఆ ఒక్క ఆ టైము ఎంతో హ్యాపీగా ఉంటుంది. అవును. అట్లా ఒకసారి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్, అవును, మీ క్లోజ్ ఫ్రెండ్స్, దాని తర్వాత ఇంకా మీరు తిరిగే ఫ్రెండ్స్ అందరినీ కలిపి ఒక రోజు మనం మంచిగా హ్యాపీగా మాట్లాడుకుందాం అందరితో కూర్చొని. ఓకే, అప్పుడు మీ గురించి ఇంకా నిజాలు చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్, అప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మాకు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుర్తుకొస్తున్నాయి